అసలు విడాకులు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? భవబంధాలు తెంచుకుని భగవంతుణ్ణి చేరుకోవడానికి. సంసార సాగరంలో ఇరుక్కుని కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడం భక్తి కాదు. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? విధిలిఖితం. ఈపు చెక్కేస్తారు. అలా సడన్ గా నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతే నేను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు గుగ్గుపాలు అయిపోతాయి. ఆవుకి రంగులుంటాయి కానీ పాలుకి రంగులుంటాయా? ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఒరే ఆంబూత్గే, కావాలంటే డైరీ ఫార్మ్ పెట్టుకొని రోజు గేదె పాలు పితుక్కో, అంతేగాని డైలీ డైవర్స్ కావాలని నన్ను తప్పుకో. ఆవులు గేదెలు మనోభావాలు దెబ్బతింటాయండి. ఒరే అక్షయ్, నీకు భక్తి ఉండడం తప్పు కాదురా. దానికోసం నేను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు కదా. నమ్మకం ఉంచాల్సింది మనిషి మీద కాదు, దేవుడి మీద. సర్వం శివం. ఇదండి వరుస. ఒకవైపు నుంచి ఇడు, ఒకవైపు నుంచి శృతి. ఇలా వల్ల తలకాయ పోటు ఎక్కువైపోయి మైగ్రేన్ కింద కన్వర్ట్ అయిపోయింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇంకోసారి అరిచావనుకో జేసీకి మీద కంప్లైంట్ ఇస్తాను. మీ ఇద్దరు గోల్ వల్ల నాకు డిస్టర్బ్ అవుతుంది. అది ఈ మధ్యన మోడల్ అయిపోయింది కదా, పొగర పెరిగేందరికి. మోడల్ ఏంటి మీకు తెల్దా? సిగరెట్ పెట్టి మీద సగం క్యాన్సర్ వచ్చిన మూతి ఫోటో ఉంటది కదా, అది దిందే. దేవుడు పైనే భారం వేసాం. నైస్ కవర్ ఫోటో. వీడికి నోరు వచ్చిందండి. మొగుడు కాదు మరే. అనండి రా అనండి, ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పెద్ద గొడవ నాశనం అయిపోతారు. ఇదే నా శాపం. నో, హీఈస్ మై వెల్ విషర్. హీఈస్ మై డిష్ వాషర్. సర్ టీ. నువ్వు తెచ్చేవేంటి? అగ్గి, నీ వర్క్ ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదేంటో శ్వేత, కిచెన్ చూస్తుంటే ఇల్లులాగా, మదర్ని చూస్తుంటే తమ్ముళ్లాగా అనిపిస్తుంది. టేబుల్ చూస్తే తుడవాలని, కప్పులు చూస్తే కడగాలని మనసు లాగేస్తుంది. సార్, కిచెన్లో కప్పులు కనిపించట్లేదు, మీరు తీసుకొచ్చారా? టీ బాగుంది. ఇన్నాళ్ళకి నా కష్టం అర్థం చేసుకొని నాకు అన్నయ్యలా వచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీకు ఇంకా అర్థం కాలేదా? భయ్యాకి ఆఫీస్ బాయ్ వాసనలు ఇంకా పోలేదు. ఆఫీస్ బాయా? మరి యాక్సెంచర్ అన్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డప్ ఇచ్చావు. అగ్గి, నీ వల్ల నా పరువు పోతుంది. నిజం నిప్పు లాంటి శ్వేత, ఈ కోడింగ్ చూస్తుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కన్నా ఘోరం కనిపిస్తుంది. బా, అది నన్ను పెళ్లిపేటల మీద ఎదవం చేసి ఈడితో పారిపోయావా? అందరికీ మీటింగ్ ఉందని చెప్పి కాన్ఫరెన్స్ రూమ్ రమ్మను. ఓకే సార్, దొరికేమండే? సుమన్ టీమ్ లీడర్ చేస్తే మీకు వచ్చే నొప్పి ఏంటండి? అనవసరంగా ఎదో డౌట్లతో నన్ను ఇరికించి దొబ్బారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఫ్లోర్కి బొక్కెట్టి కింద ఫ్లోర్కి వెళ్ళిపోదాం. అప్పుడు మనతో పాటు 4 చైర్లు ఆడుకుని మీద వెళ్ళిపోతారు సార్. ఐడియా. శ్వేత, మూవీ రూల్స్ నుంచి సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పవా? ఏంటి శ్వేత, వీళ్ళతో నాకు టార్చర్ ఏంటి? అనుభవించు. ఒరే అక్కిరాజు. హాయ్ సార్, దిస్ ఇస్ అగ్గి. ఓవర్. పెట్టాడు. ఒరేయ్, చెప్పింది పూర్తిగా వినిచావు. ఐ ఒబే యువర్ ఆర్డర్ సార్. ఓవర్. ఓరి నీ అబ్బా. ఎటువంటి ఒరే అగ్గి, కాల్ కట్ చేసావంటే బుర్ర బుగ్గైపోతున్నా కొడక. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, చేసి అర్జెంట్గా బయటికి వెళ్ళిపోలే ఇక్కడ నుంచి. అది కష్టం సార్. ఓవర్. చాలా ఓవర్. నువ్వు ఆఫీస్ బాయ్ చెప్పి జేసీకి చెప్పు దొబ్బుతాను. జేసీ గారు బయటికి రావాలి కదండి. ఓవర్ సార్. హలో సార్, అర్జెంటుగా మీరు బయటికి రావాలి. బయటకా? ఎందుకు? మీరు రావాలంతే సార్, ఇది అగ్గిరాజ్ రిక్వెస్ట్. సరే వస్తున్నా, ఆగు. ఈడొకడు. అలా దేవ్యం మొహం వేసుకొని చూస్తారేటండి. దేవుకుని వెళ్ళిపోయింది బాండి. మీ ఇద్దరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? అంటే ఆయన పాట పాడినప్పుడు నేను తాళం వేశాను. ఆయన రాగం తీసినప్పుడు నేను తాళం వేశాను. ఇద్దరు పెద్ద సంగీత విద్వాంసులు కదా, నా దగ్గర మీ కచేరీలు నాడు. మీటింగ్ రండి. బొత్తుగా కళాహృదయం లేదండి, అదొకే. ఫోన్లండి, ఎలాగోలా తప్పించుకున్నాం కదా మనం. మళ్ళీ ఆడుబోన్లోకి వెళ్ళాలి కదా. పదండి. రెండు ఉంగండి. అదేమన్నా స్కూటరా మాట మాటకి ఎక్కడానికి? పదండి. మామూలుగా వెళ్ళొచ్చు కదా. ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అసలు సగం డిస్టర్బెన్స్ వీళ్ళిద్దరు వల్లే. అవును, నన్ను కూడా ఇంగ్లాక్లు ఎత్తుకోమంటున్నాడు. అది ఆర్టే. రెడ్డి గారు, అందరూ కలిసి అంతర్యుద్ధం మొదలెట్టారండి. మీరేం భయపడకండి, మనం బరంపురం. మీరు కూడా చెప్పండి, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కదా. నాకేం ప్రాబ్లం లేదు,
నాతో బానే ఉంటున్నారు. ఆహా 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 ఇన్నాళ్ళు బంగారాన్ని వదిలేసి చిల్లర వెనకాల తిరిగామండి. విరాజ్తా సుమ వాళ్ళిద్దరిని మీరే హ్యాండిల్ చేయాలి. నేనేమైనా అడుగుదాం అంటే శ్రీదేవిని చంపింది నువ్వే, శవాన్ని బయటికి తీసి ఫారెన్సిక్ వాళ్ళు పిలుస్తాను బెదిరిస్తున్నారు. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు కదా జేసీ. ఏంటాలా? ఎస్, మేము అమాయకులం. కర్మరా స్వామి. విరాజ్దా ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనా? సెక్కలు పడుతున్నావేంట్రా? అది బంగారం, నేను చిల్లరా. అది రెడ్డి గారు కదా అన్నారు ఆయన అలా అన్నప్పుడు లేదు సార్, మా ఆవిడ కూడా బంగారమే అని నువ్వు చెప్పాలి కదా. కదా. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఫేవర్లు చేయడానికి రెడీ అయిపోతున్నావేంటి? అంటే ఆ అమ్మాయి ఆఫీస్కి కొత్త కదా అని. నీతోనే ఫైట్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను ప్రసాద్. నీ చూపులు వేరే వైపు వెళ్తున్నాయి, గుడ్లు పీకేస్తా. అలాగే అందరితో ఫైట్ చేసి మన ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయవే. శాస్త్రం ప్రకారం ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అయినా ఏంటి నువ్వు ఫస్ట్ నైట్ అవ్వకపోతే వేరే అమ్మాయి వెంట పడతావా? నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావా? నా ఫేస్కి ఇది ఎంత పెద్ద అపలాదో తెలుసా? ఇంకోసారి ఆ అమ్మాయితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టుగాని నాకు కనిపించింది అనుకో, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఓకే. దేనికి ఓకే? జనరల్గా అలా చెప్పి వెళ్ళు. ఓకే. నీతి వాక్యాలు చెప్తావు, దగ్గరికి మాత్రం రానేవు రాక్షసి. అమావాస్య లాంటి ఆఫీసులోకి మీరు పౌర్ణమిలా వచ్చారండి. మీరు నన్ను మరీ మూసేస్తున్నారండి రెడ్డి గారు. దరిద్రుడు గ్యాప్ అవగానే దూరిపోయాడు. మీరు ఖచ్చితంగా రోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతారనుకుంటా, అందుకే అంత ఫేర్గా ఉన్నారు. నాకు పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం. ఓ, మీకు కూడా పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం అండి. నాకు కూడా అదే ఇష్టం అండి. ఏంటో సేమ్ ఫింక్షన్. విరాజ్ దగ్గరతో మీటింగ్ బాగా జరిగిందా? మీకు గ్యాప్ దొరికింది కదా కంఫర్ట్గా పిల్లల్ని కోక్కోవడానికి. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అండి. మీరు మరీ అంత అందంగా ఉంటే ఎలా? రెడ్డి గారు ఆ జుట్టు చూసారా? అగరత్తుల పొగ. నాకు కూడా లాంగ్ హెయిర్ ఫ్యాంటసీ ఉందండి. అయితే 2 సవరాలు కొనుక్కోండి. కుక్క వంకర బుద్ధి. ఆ కళ్ళు కలువరేకులు. ఆ నవ్వు ఎంతటి యోధుడైనా దేవి పాదాక్రాంతుడు కావాల్సిందే కదా. నాకంత తెలుగు అర్థం కాదండి. మిమ్మల్ని పొగడాలంటే తెలుగులో పదాలే సరిపోవాలి. భావం చెప్పొచ్చు కదా. మీరెళ్ళి వర్క్ చేసుకోండి, లేదంటే జేసీ చూస్తే తిడతాడు. ఆడక్కడ క్యాబిన్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈలో పదాలేంటి పద్యాలే రాసేయచ్చు. సుమగారు మీరు అన్నం తింటారా అందం తింటారా అండి? రే సిగ్గులేనెదవా, నిన్ను అనుమానించడంలో తప్పే లేదు. నువ్వు నా ముందే ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్నావు. అదేదో సరదాగా చేశానే. ఒకవేళ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే? నీకు నాకు ఎంతవరకు రాసి పెట్టుందో నా అమ్మాయితో అడ్జస్ట్ అయిపోతాను. పైగా ఫస్ట్ నైట్కి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇద్దరం ఒక మాట మీద ఉండాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు బతకాలి. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. కానీ నువ్వు నేను ఎడ్డమంటే తెడ్డమంటావు. నీకు ఎట్ల బండి తెలుసా? బుల్లక్ కార్ట్. ఆ బండిలాగే 2 ఎద్దులు చాలా కోఆర్డినేషన్తో వెళ్తున్నాయి అనుకుంటాయి. నిజానికి వాటి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. మెడ మీద కర్ర, తోలేవాడి చేతిలో కొరడా ఉంటాయి. ఒకసారి వాటి మెడలో ఉన్న కన్నీళ్ళు విప్పి చూడు, గూగుల్ మ్యాప్ దొరకకుండా ఒకటి అటు ఒకటి ఇటు పోతాయి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే బంగారం, లవ్ అందరూ ఫ్యాంటసీలో ఆలోచిస్తారు, రియాలిటీ వేరు. అంటే నేను ఫ్యాంటసీలో ఉంటున్నానా? ఎగ్జాంపుల్ చెప్తే ఓహో అనాలి, క్వశ్చన్లు అడగకూడదు. నువ్వు ఇచ్చే సోదిలో ఎగ్జాంపుల్స్ అన్ని వినాలి, సిచ్యుయేషన్తో సంబంధమే ఉండదు. చే, ఇదే ఎగ్జాంపుల్ సుమాకు చెప్తే వావ్ అని తెలుసా? నా దగ్గర 340 రూపాయలు ఉన్నాయండి. 2 ఎంహెచ్ క్వార్టర్లు వస్తాయి. సోడాకి మీరేమైనా ఎఫర్ట్ చేయగలరా? మిమ్మల్ని కొట్టడం నా ఉద్దేశం కాదండి. కోపంలోనో మళ్ళీ ఛాన్స్ రాదనో అలా జరిగిపోయింది. మీరు ఫీల్ అయినప్పుడే అర్థమైందండి మీకు ఫీలింగ్స్ ఉన్నాయని. చిట్టికి ఫీలింగ్స్ వచ్చినప్పుడే వసీకరకు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భార్య ఐశ్వర్యరాయ్ కాకపోవచ్చు, గులకరాయ్ అయినా నా పిల్లమే కదా. ఈ ముండాకి నా ముండికి మధ్యలో మీరు తొండలా వచ్చినప్పుడు మొగుడిగా నేను అండగా ఉండాలి కదా. సారీ 4 అక్షరాలే, కానీ దాన్ని పెన్నుతో రాయాలంటే పేపర్ కావాలి, బలపంతో రాయాలంటే పలక్ కావాలి, టైప్ చేయాలంటే కీబోర్డ్ కావాలి. నేను అవతార్లో జాక్ని కాదు, ఫ్లయింగ్ డ్రాగన్కి నా జెండా జాయింట్ చేసి నా ఫీలింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీనికన్నా మీరు సారీ చెప్పకపోవడమే బెటర్ అండి రెడ్డి గారే. ఎంత ఉపోద్ఘాతం మన వల్ల కాదండి బాబా. యాక్చువల్గా 4 పేజీలు ప్రిపేర్ అయినండి, 2 పేజీల మీద టీ ఒలిగిపోయింది. 4 పేజీలా? అదేమన్నా సన్మాన పత్రం, న్యూస్ పేపర్ అండి, మధ్యలో సినిమా వార్తలు కూడా ఉండడానికి. అంటే దెబ్బ చిన్నదైనా అవమానం పెద్దది కదండి.
అందుకే సారీ కూడా పెద్దగా చెప్పాలనుకున్నాను. ఇదంతా ఎవరు చేశారు? దేనికోసం చేశారు? ఇలా చేయడం తప్పని మీకు తెలీదా? తప్పని తెలిసినా తెగించేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్న విషయాలు విరాసతకి ఎవరు చెప్తున్నారు? నువ్వా నువ్వా నువ్వా? నాకు వంటగదిలోనే టైం సరిపోవట్లేదు సార్. ఈ గొర్రెల మందలో మేకతోలు కప్పుకున్న తోడేలు ఒకటి ఉంది. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఇప్పుడే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చాను సార్. మళ్ళీ షాప్ కంటే అది షీప్ రా, షాప్ కాదు. ఈ బ్రెయిన్ వేసుకొని సాఫ్ట్వేర్ దాకా ఎలా వచ్చావురా? శ్వేత కోసం సార్. నాకేం రాదని అప్పటికే చెప్పాను సార్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం రాదని చెప్పింది. ఇక్కడ ఇద్దరు జెమ్స్ ఉన్నారని చెప్పలేదా? మీ ఇద్దరు జెమ్స్ కాదురా, జెర్మ్స్. సరే, జైల్లో ఖైదీ తప్పించుకుంటే సైరన్ మోగినట్టు ఇక్కడిది అక్కడ వాగేది ఇదే సార్. నాకేం అవసరం? అయినా మీ నోట్లో ఏమైనా చిన్నవా? సిగ్నల్ దగ్గర షుగర్ పేషెంట్ హారన్ కొట్టినట్టు మీ నోటితోలతో మీరే వాగేసి ఉంటారు. అగ్రాజు, నీ ముఖం చూసి శ్వేత నీ వల్లైపోతున్నావు. అందంగా ఉంటున్నా తప్ప సార్? జాన్, ఏంటి విపరీత చర్య? గిబ్స్, దీనికి లేదా ప్రతిచర్య? ఏ ఊరు పోయా మంది? వైజాగ్ సార్. వైజాగ్ దగ్గర సీతం దారి దగ్గర ఈనాడు సార్. ఈనాడు అంటే ఆ పక్కన బజార్ ఉంటది. అక్కడ దాలమ్మ టీ అండ్ పాన్ షాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ మనకు అరువు నీళ్ళండి అప్పట్లోని. అది అలా మా అత్తయ్య సార్. మీ అత్త? ఆహా, చాలా సంవత్సరాలు అయింది కదా. ఎలా ఉంది ఇప్పుడు? రీసెంట్గా చచ్చిపోయింది సార్. దాలమ్మ, ఐ మిస్ యూ. సార్, మనం ఎందుకు మాట్లాడదామని వచ్చామో ఆ విషయం వదిలేసి ఆడితో దళమో దళమో దళ దళ దళమో 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 ఈ దళం ముచ్చట్లేండి సార్. ఏదో పాత జ్ఞాపకాలు ఆవిడతో 150 రూపాయలు ఇవ్వాలి. నాకెందుకో ఈ లారీ అద్దాలోడి మీద డౌట్ ఉంది సార్. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అగ్గిరాజు సార్. ఓవర్ టు యూ. కాపీ సార్. అమ్మో అమ్మో, ఈ ఎటువైపు చూస్తున్నాడో కాంపాస్ కూడా కనిపెట్టలేదు కదండి. ఈడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బ్లాక్ షీప్ ఈడేనని. Hi guys, I have few points to discuss on. It's regarding... ఐ ఆల్సో టెల్. ఓకే అగ్రాష్, ముందు మీరు చెప్పండి. మధ్యాహ్నం లంచ్ చేశాక మిగిలిన అన్నం మెతుకులు డస్ట్బిన్లో పడేయకుండా సింక్లో పడేస్తున్నారు. వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఏంటి శ్వేత ఇతను అవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? తనకు కొంచెం ఓసిడి ఉంది మ్యామ్. అన్నీ నీట్గా ఉండాలనుకుంటాడు. ఓహో, ఎంతైనా చేసి గ్రేట్ అబ్బా. మీ అందరినీ ఎన్ని రోజులు ఎలా భరించాడో ఏంటో. వచ్చి వారం కాలేదు అప్పుడే స్టేట్మెంట్లు ఎత్తుందండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి 1 వీక్ రావట్లేదు. సో మీటింగ్స్ అన్ని గూగుల్ మీట్లోనే చేయాలి, ఓకేనా? 1 వీకా? మీరు ఆఫీస్కి రాకపోతే మాకు పీస్ ఉండదండి. సడన్ గా మీరు ఆఫీస్కి రానంటే నా పల్స్ రేట్ పడిపోతుందండి. 1 వీక్ లీవ్ ఎందుకు పెడుతున్నారు? నాకు పెళ్లి సెట్ అయింది. అది పెళ్ళి. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. మనకు పెళ్ళయింది. ఆమెకి పెళ్ళవుతుంది. జీతే రహో బేటా. రెస్ట్ ఇన్ పీస్. ఇంతకీ పెళ్లి కొడుకు? అది ఇట్స్ మీ. నాకెందుకో కడుపులో అది రకంగా ఉంది సార్. దాన్నే కడుపు మంట అంటారండి. జేసీ मैं आपको मेहंदी लगाऊंगी. ఓకే గైస్, పెళ్ళికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్నే పిలుస్తున్నాము. సో మీరు రిసెప్షన్కి వస్తే సరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్. అయ్యా అయ్యా అయ్యా, చిన్న పిల్లయ్యా. రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ థియేటర్లో అయితే 100 రోజులు ఆడద్దేమో. పాము కుబుసం ఇప్పినట్టు విరాజిత వంటలు తింటుంటే నా శరం ఎక్కేస్తుందండి. మొన్న పాలలో టమాటాలు కట్టేసి టమాటా జున్ చేసింది. అది తిన్నాక నా నోరు పడిపోయింది. అయ్యో, ఒకవేళ హైదరాబాద్కి ఏదైనా కొత్త వైరస్ వస్తే అది ఖచ్చితంగా మా ఇంటి నుంచే. విధి వైపరీత్యాలన్నీ కూడా వంటగది నుండే మొదలవుతాయండి. ప్రసాద్ గారు, ఏం అనుకోనంటే ఓ మాట అడుగుతానండి. అయ్యో చెప్పండి. జేసీ రిసెప్షన్ కదా, ఆ ముఖానికి ఇంత లప్పం పెట్టుకుని రావచ్చు కదా. ఆ జిడ్డేంటండి బాబు, సిటీ బస్ చేసి ఎక్కొచ్చారా ఏంటి? ప్రసాద్, రెడ్డి గారు, మీరు చెవులు కళ్ళు మూసుకోండి. సుమతో ప్రైవేట్గా మాట్లాడాలి. అవసరమైతే నాకు ముద్దు కూడా పెట్టచ్చు. నువ్వు వెంకటేష్, ఆవిడ కార్తీ అగర్వాల్, మధ్యలో నేనేంటి ప్రకాశ్ రాజనా? చెప్పు ప్రకాశ్ రాజనా? ఆపుతారా మీ గొడవ?
కనీసం ఒక్కరోజైనా ఆఫీస్ని ప్రశాంతంగా ఉంచండి. మీకు యాంగ్జైటీ డిజార్డర్ లేదు కదా? లేదు, ఐఎమ్ హెల్దీ. శోభనం ఆగదండి. ఆవిడ కండపుష్టి చూసారా? గుద్దితే గోడ బదలడిపోతుంది. నేనంత డీప్గా అబ్జర్వ్ చేయలేదు. ప్రసాద్, అక్కడ విరాజిత నీ గురించి బాధపడుతుంది. వీడు మనసు పడిన రోజున ఆవిడ బాధపడింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేయాలని తెలిసిన రోజున మదన పడింది. వీడికి నోరెక్కువని తెలిసి సర్దుకుపోతుంది. త్యాగశీలండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ మన బాల్ గురించి ఎవడడిగాడు? విరాజిత గారితో మాట్లాడొచ్చుగా. వాళ్ళమ్మగారు చేసిన తప్పుగా ఆవిడెందుకు నిందిస్తారు? అదేం లేదు సార్, 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ వినే గోల తప్పింది. సడన్గా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే మీరు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగకపోవచ్చు. చేతిలో వేపాకులుంటే తాండం వాడేసేది. ఏరా, నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుందిరా. మొగుడు కొడితే పాపమే. నీలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా, చంపేసిన పాపం లేదు. ప్రత్యక్ష దేవని పెద్దలు అన్నారా? నీలాంటి పతిత వేషాలు దేవుడు అవుతాడ్రా. 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే స్టైలు కొడతావేంట్రా? స్టైలు రెడ్డి గారు, లోపల సౌండ్స్ ఏంటండి? లోపల విరాజిత అలాయంతో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? అలాంటిదే. కైరోప్రాక్టిక్ అని ఎముకలు విరిగినట్టే ఉంటాయి కానీ విరగవు. ఓహో, నాటు సరసా అన్నమాట. ఓకే ఓకే. ఆగరా, బయటికి రారా. ఇరిగిపోతాయి. నేను బాగోనే. నాతో ఇంకెప్పుడైనా మాట్లాడటం మానేస్తావేంట్రా? బయటికి రారా, నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రారా. నువ్వు బయటికి వస్తావా, నేను లోపలికి రమ్మంటావా? నువ్వు బయటికి రా. నువ్వు కొడుతున్నావే, 3rd డిగ్రీ ఇస్తున్నావే. ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంకుకి వెళ్ళి మసాజులు చేయించుకోవాలి. అక్కడ ఏంటది? ఎక్కడ? నిన్ను నాకు హోమ్ సిక్, బయటికి వెళ్ళిపోతానే. మొగుడిని మార్చాలంటే బొజ్జగించాలి కానీ రూమ్ లో తీసుకొచ్చి మాట తిట్టేస్తారా? కొట్టను, కూర్చో. ఇంకొకసారి టెక్కు చూపించావంటే ఈసారి ట్రీట్మెంట్ నేను నా మొగుడు ఒక గడ్డపార అని సినిమా రిలీజ్ అయిపోద్ది. మొహం చూడు ఎలా అయిపోయిందో. వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ కొట్టుకో. వీడియోలు ఉన్నాయంట ఇప్పుడు. ఇక్కడ జరిగింది ఎవరికైనా బయట తెలిసిందో నేనే సినిమా రెండోసారి చూడను. అయ్యా, లోపలంతా సమయంగానే జరిగింది. Cheers. రెడ్డి గారు, అలా చూస్తుంటే నాకు కడుపు మండిపోతుందండి. ఇద్దరం ఒకేసారి లవ్ ఫెయిల్ అయ్యామండి. ఒరే జేసి, దీనికోసమే కదరా నా మరదలను చంపేశావు? తను నాకు ముందు నుంచే ఫ్రెండ్. పెళ్లి చేసుకోవాలంటే ముందే చేసుకునేవాడిని కదా. మరి ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు? నాకు ఒక తోడు కావాలి. అబ్బో, ఈ తోడేలుగాడికి కూడా తోడు కావాలండి. అది కూడా మీ మరదల్ని చంపేసి. అందుకే వీళ్ళని రిసెప్షన్కి పిలద్దని చెప్పాను. పోన్లే చేసి, వీళ్ళని కాకపోతే ఇంకేవని పిలుస్తాం చెప్పు? అన్నదానం చేస్తే మంచిదంట. అన్నదానమా? అంటే మా ఇంట్లో గంజి గతిలేక వచ్చావా? ఆఫీస్లో చైర్లేసుకొని కూర్చుని పోయి రిసెప్షన్ అన్నమాట. ఈ బతుకు రే, మూసుకొని తినేసి కామ్గా పో. అరిస్తే టైర్ కింద వేసి తొక్కుతా. ఇండైరెక్ట్ గా మీ మీద కూర్చుంటా అన్నాడండి. రాయ్, నీ ఫస్ట్ నైట్ రోజు నీకు ఫిట్స్ వచ్చేసి ఫ్లోర్ స్టెప్లు వేస్తావురా. ఫ్లోర్ స్టెప్లు ఇగో ఇదేనా శాపం తిరుగుతుందా? ప్రసాద్, ఒకసారి రూమ్ లోకి రా. వెళ్ళండి సార్. ఊరుకంటే అదే ఎగ్జిబిషన్ గడిగడికి వెళ్ళడానికి. లోపలంతా సర్కస్ అండి. తిన్నకతా. విరాజిత, ప్లీజ్ వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయవా? ప్రసాద్, మనకెందుకు, ఎవరిష్టం వాళ్ళది. మనల్ని పిలిచారు కదా, పద్ధతిగా తినేసి ఫోటోలు దిగి వెళ్ళిపోదాం.
సార్ భోజనాలు రెడీ. దశపల్లాలోనా? ఆఫీస్ బాల పైన. ఓడి అమ్మ, పెళ్లి భోజనాలని చెప్పి రైస్ పెట్టించి కర్రీస్ తెప్పించాడండి. కక్కుర్తి కేర్ ఆఫ్ అడ్రస్లో తయారయ్యాడు. టిఫిన్ చేయకుండా వచ్చానండి. ఇప్పుడు గొడవపడి కడుపు మార్చుకోలేను. ముండా ఫుడ్ వచ్చింది తిందాం దా. అవును సార్, మీరు త్వరగా వస్తే వడ్డించేస్తానండి. అగ్గి ఆ? ఈ ఒక్కరోజైనా గెస్ట్లా బిహేవ్ చేయవా? అంటే ఆకులు తీయాలి అనవసరంగా సాంబార్లో మొక్కల కోసం గొడవ పడ్డామండి మనమే. పైగా మీరు నన్ను చీప్ క్యారెక్టర్ అన్నారు. ఫ్లోలో నిజాలు సాంబార్లో ముక్కలో కామన్ అండి. దీనికి రిసెప్షన్ అని పేరు పెట్టారు చూడండి. ఇవన్నీ కొట్టాలని ఉందండి, కానీ కొట్టలేను. పదండి, పేపర్ ప్లేట్లో పచ్చడి నాకుంటూ తిందాం.